హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇదిగో పసుపు ఉప్పు శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కలిపి పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగో ఇలా వేగాలి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేయించుకోండి బాగా. ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇదిగో ఈ కలర్కి రావాలి, బ్రౌన్ కలర్కి. ఇలా వేగితే పచ్చడి నిలవ కూడా ఉంటుంది. ఇలా గట్టిగా కావాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. దీనికి సంబంధించిన మసాలాలు ఇవి మీకు చూపిస్తున్నా చూడండి. అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇది ధనియాల పౌడరు, కారము 3 మ్యాంగో కారం, సాల్ట్. ఇది తగినంత. ఇది నేను 3 కేజీలు చికెన్ తీసుకున్నాను. దానికి సంబంధించి 100 కేజీకి వచ్చేసేసి 150 గ్రాములు అల్లం కలుపుతాము. ఇది మొత్తం 3 కేజీలు కాబట్టి 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ చిన్నులపాయలు, 100 గ్రాములు ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు మొత్తం పొడి చేశాను. ఇప్పుడు దీన్ని మసాలాని వేయించుకుందాం. మొత్తం వేసినాడు. మసాలా ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్టు కలర్ మారేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూస్తూ ఉండండి. అడుగంటకుండా అల్లం చిన్నులపాయ పేస్టు తిప్పుకుంటూ ఉండాలి కలర్ వచ్చేదాకా. ఇది బాగా రోస్ట్గా వేగింది. ఇది పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు గరం మసాలా, ఆయిల్ బాగా పడుతుంది. దీని తర్వాత కారం, కారం తగినంత. మూడు గంటలు వేసా. కారం చాలకపోతే ఇంకొంచెం కలుపుకోవటమే. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి. ఉప్పు తగినంత. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువగా కలుపుకోవచ్చు. ఇది ఇలా గట్టిగా కలుపుకొని మొత్తం కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉంచుకొని పచ్చివాసన అంతా పోయింది ఫ్రెండ్స్.
ముక్కలకి మసాలా ఎలా వేసుకోవటమే. కొట్టకర్రేది నూనె కాయకుండా కమ్మ. ఇంట్లో కొంచెం ఆయిల్ కలుపుకోవాలి, కాగబెట్టిన ఆయిల్. పొంగిద్దామండి, శనగ నూనె కదా. కాదు, నేను పెట్టాలి. ఆయిల్ పోసుకొని కలుపుకుంటున్నాము. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. సరిపోతే ఇలా వేసుకొని కలుపుకోవటమే. సరిపోయేంత వరకు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసి కలుపుకోవాలి. అని పెట్టానా నిమ్మరసం పెట్టు. 2 డజన్ల నిమ్మరసం తీసుకున్నా. ఇప్పుడు నిమ్మరసం అంతా అయిపోయింది. ఇప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి మనం. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి, ఇలా తిప్పుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువ కలుపుకోవచ్చు. రెడీ అయిపోయింది పచ్చడి. వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేయండి.